హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను అటుకులు ఉపయోగించి వడలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అటుకులు తీసుకుని 3-4 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా పిండుకొని తీసుకుని ఇలాగ అటుకులు పక్కన పెట్టుకోవాలి. ఈ అటుకుల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను వరిపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, కొద్దిగా పెరుగు పోసుకుని ఇలాగ గట్టిగానే ఉండాలండి. మరీ జోరుగా ఉండి నీళ్ళలాగా ఉంటే ఆయిల్ లాగేస్తుంది. చూసుకుని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికి ఇలా ఆయిల్ రాసుకుని ఇలా పిండి తీసుకుని చిన్న బాల్స్లా చేసుకుని వడలాగా చేసుకోవాలన్నమాట. చేసుకుని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. చుట్టూరు ఇలాగ విడిపోకుండా చూసుకుని చేసుకోవాలి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. పొడి జాగ్రత్త అందులో వేసుకుని వేసుకోవాలి. మనం అంత ఇస్తామన్నమాట. ఓకే, సరే వేసేసిన తర్వాత ఓకే సరే చాలు. ఇదిగోండి, ఒక సైడ్ వేగిపోయింది. రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకుని 2 పక్కన బాగా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. చేసుకుంటూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇదిగోండి, అటుకుల వడలు వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో తీసుకుంటే కరకరలాడే అటుకుల వడలు రెడీ.